హాయ్ నమస్తే వెల్కమ్ టు మధు ఛానల్. ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మైసూర్ బోండా. నా స్టైల్లో ఎలా చేద్దామో చూసేద్దాం పదండి. ముందుగా ఇంట్లో పెరుగు అది వర్షాకాలంలో అప్పుడు వేసుకోరు కదా, అప్పుడైతే నేను ఆ పెరుగుని ఎలా కవర్ చేయాలా అని ఆలోచించి ఈ విధంగా నేను మైసూర్ బోండా ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాను. మజ్జిగ లేదంటే పెరుగుని తీసుకుని దానిలో మైదా పిండి కలుపుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వేయాలనుకుంటే ఆ రోజు ముందు నైటే ఈ పిండి కలిపేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెడతాను. ఆ తర్వాత మార్నింగే లేసిన తర్వాత దానిలో బేకింగ్ సోడా, సాల్ట్, బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని బాగా కలుపుకుంటాను. మైసూర్ బోండాలో వంట సోడాయే కదా వేస్తారని అనుకుంటున్నారేమో, నేనైతే బేకింగ్ పౌడర్ కూడా వేస్తాను. దానివల్ల మైసూర్ బోండా అనేది చాలా రౌండ్గా సాఫ్ట్గా వస్తాయి. మనకి మార్కెట్లో వేసినప్పుడు పైన చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి కదా, సేమ్ అలాగే వస్తాయి. ఒక కప్పు పెరుగుకి 2 కప్పుల మైదా పిండి వేసుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేస్తే అందులో సగం బేకింగ్ పౌడర్ వేయాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇంకా సాల్ట్ మనం మైసూర్ బోండా ప్రిపేర్ చేసుకునే ముందు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా చాలా చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి మైసూర్ బోండా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెంటనే సిమ్లో పెట్టుకుని వీటిని ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే ఇవి తొందరగా ఫ్రై అయిపోతూ ఉంటాయి. ఈ మైసూర్ బోండాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ మూంగఫలి ఇంకా పుటానీ చట్నీ, చాలా బాగుంటుంది టేస్ట్. చట్నీల సంగతి అందరికీ తెలిసిందే కానీ మరొకసారి చెప్పేస్తాను. వేరుశనగుళ్ళను ఇంకా పచ్చిమిరపకాయలు బాగా వేయించి ఆ తర్వాత అందులోనే కొంచెం పుటానీ వేసి దించేసుకోవాలి. ఆ తర్వాత వాటిని కొంచెం సాల్ట్, చింతపండు, కొంచెం వెల్లుల్లి రవ్వ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేసి, అంతే. ఇష్టమైతే ఆ చట్నీకి కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని తాలింపు చేసుకుంటే మంచి టేస్టీగా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది. ఈ మైసూర్ బోండాలు ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగా ఆయిల్లో 1, 2 వేసుకుని అవి బాగా పొంగుతున్నాయో లేదో చూసుకుని అప్పుడు మిగిలినవి కూడా వేసుకోవాలి. అవి సరిగా పొంగలేదు అనుకుంటే కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవాలి, అంతే. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మా పిల్లలకి చాలా ఇష్టం, కానీ ఆయిలీ కదా అనేసి నేను అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తాను వీటిని. నేను వీడియోలో చిన్న గిన్నె పెట్టి దానిలో కూడా ఫ్రై చేశాను, అందులో కూడా చాలా బాగా వచ్చినాయి. చట్నీ